నమస్తే. నిజానికి నేను ఫ్రీక్వెంట్‌గా సోషల్ మీడియాతో పెద్దగా కనెక్టెడ్‌గా ఉండను కాబట్టి, నాకు కొన్ని లేట్‌గా తెలుస్తూ ఉంటాయి. ఆహ్, జస్ట్ కొన్ని డేస్ బిఫోర్ అరుణాచలంలో ఒక దారుణం జరిగింది అని విన్నాను. అసలు అలా జరగడం రియల్లీ చాలా డిస్గస్టింగ్‌గా ఉంది. బికాస్ నేను అరుణాచలం ఆల్మోస్ట్ 14 టైమ్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను. దట్ టూ ఓన్లీ ఆన్ పౌర్ణమి డేస్. నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 9 నుంచి లేదా 6:30 నుంచి ఆల్మోస్ట్ 145-245, కొన్నిసార్లు 5:45 వరకు కూడా గిరి ప్రదక్షిణ చేసి ఉన్నాం. అంటే ఆ టైంలో ఏంటంటే క్రౌడ్ ఉంటుంది అనమాట. సపరేట్ డేస్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఓన్లీ పౌర్ణమి డేస్కి వెళ్ళాను. బట్ అక్కడ అక్కడ వారు కానీ, అక్కడ మనుషులు కానివ్వండి, అంటే ఏదో ఇప్పుడు కొద్దిగా ఒక టాక్ వస్తుంది కదా, తెలుగు వాళ్ళని కించపరిచేలా చూస్తారు ఇలా అని. నేనెప్పుడూ అలాగా ఏ షాప్ వాళ్ళ దగ్గర, ఎక్కడ, ఈవెన్ టెంపుల్‌లో కూడా అలాంటి థింగ్స్ నేను ఫేస్ అవ్వలేదు. బట్ ఈ విషాదగాథ రియల్లీ బాగా తలిచివేసింది నన్ను విన్నప్పుడు. అసలు అలాంటి ఆలోచన ఆహ్, ఎలా వస్తుందో వాళ్ళకి? సంస్కారహీనులు. వాళ్ళ పెంపకం దోషమా? లేకపోతే వాళ్ళు పెరిగిన వాతావరణమా? తల్లిదండ్రులు ఏది మంచి, ఏది చెడ్డ చెప్పరా? జన్మ ఇచ్చి అలా వీధుల వెంట పడేస్తారా? ఏమో కానివ్వండి. బట్ ఇది ఊహించలేని దారుణం. ఆల్మోస్ట్ ఇక్కడే అని కాదు, ఇదే సాకుతో కొందరు అరుణాచలం మీద దుష్ప్రచారాలు మొదలెట్టారు. ఇంకా హేతువాదుల్ని నాస్తికులుగా చేయడానికి వాళ్ళ కుట్ర ఏమో, లేకపోతే ఈశ్వర ద్వేషం ఉందో తెలీదు. బట్ నా అనుభవంతో నేను చెప్తున్నాను. అలాంటి పర్సన్స్ని కూడా నేను ఎన్ని టైమ్స్ వెళ్ళినప్పుడు నేను ఎక్కడా చూడలేదు. అండ్ బాధాకరమైన థింగ్ ఏంటంటే, వివాహిత మహిళలు అంటున్నారు. అది వివాహిత మహిళలా, లేకపోతే టీనేజర్సా అనేది కాదు. అసలు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారో ఏమో కానివ్వండి. ఒక స్త్రీని, ఆడపిల్లని వాళ్ళకి ఇష్టం లేకుండా అసలు ఇంత బలవంతంగా వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని బంధించి ఇంత పైశాచికంగా ఎలా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది కొందరి పురుషుల మనస్తత్వంకి. ఇలాంటి వాటికి నాకైతే ఏమనిపిస్తుందంటే, వాళ్ళని విచారించి జైల్లో కూర్చోపెట్టి వాళ్ళని మేపడం అంత దరిద్రమైన పని ఇంకొకటి లేదు. బెయిల్లో మళ్ళీ వాడు బయటకు వచ్చి స్వేచ్ఛా తిరగడం. అండ్ వీళ్ళకి జరిగిన అవమానానికి వీళ్ళు మెంటల్లీ డెడ్ అయిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా అది సైకలాజికల్గా చాలా బయటకి రాలేని ప్రాబ్లం. ఇలాంటి వాటికి అంత చట్టాలు, ఈ న్యాయస్థానాలు ఇవన్నీ వేస్ట్. నా సిద్ధాంతం అయితే ఒకటే చెప్తాను. తప్పు ఎవరే చేసినా, నీ ఇంటి వారా బయటింటి వారా ఎవరైనా సరే, చట్టం ఎప్పుడూ చుట్టం కాకూడదు. దోషులని కఠినంగా శిక్షించాలి. ఈ ఇష్యూలో నాకు తెలిసిన థింగ్ అయితే, పబ్లిక్గా వాళ్ళ కాళ్ళు చేతులు నరికి పెట్రోల్ పోసి తగలపెట్టేయాలి. బికాస్ దే హ్యావ్ టు సఫర్ దట్ పెయిన్. ఎందుకంటే ఒక మహిళకి తన శీలం అనేది ఎంత ఇంపార్టెంటో అది వాళ్ళకే తెలుసు. అండ్ బాధాకరమైన థింగ్, ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకోవచ్చు. అడ్డతిరుగుళ్ళు, బజార్లు తిరిగే వాళ్ళకి ఎటు సంస్కారాలు ఇవి ఉండవుక. బట్ హోమ్లీగా పద్ధతిగా పెరిగిన వాళ్ళకి ఇది భరించరాని నరకం అది. అలాంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలి తప్ప జైల్ ఇవన్నీ వేస్ట్. ఎన్కౌంటర్ చేసి తగలబెట్టి చంపేయాలి వాళ్ళని. దిస్ ఇస్ ద జస్టిస్. నాకు తెలిసిన థింగ్. వాళ్లకు న్యాయం జరగాలని
ఆశిస్తాను. బట్ రియలీ ఇంత నీచానికి దిగజారిపోయినారు ఏంటి కొందరి మెన్ అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆల్ మెన్, బట్ దేర్ ఆర్ వెరీ యూస్లెస్ అన్కల్చర్డ్ కామపు పురుగులు ఉన్నారు, నీచపు పురుగులు. పురుగులు పట్టే చేస్తారు వాళ్ళు. రియలీ దిస్ ఇస్ మై కర్డ్స్ టు దెమ్. అండ్ ఇలాంటి టైమే ఆ ఇద్దరు బాధ్యతలు కొంచెం ధైర్యంగా ఉండాలి. సమాజం ఏమనుకుంటుందా అనేది కాదు, తప్పు వాళ్ళ వైపు లేనప్పుడు వాళ్ళు మానసికంగా కుంగిపోకూడదు. బోల్డ్గా ఉండాలి, ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అండ్ వాళ్ళకి మనశ్శాంతి చేకూరాలి, వాళ్ళు మంచిగా ఉండాలి అని ఆశిస్తాను.